నమస్కారం అండి. బెండకాయ ఫ్రై చేస్తున్నాను నేను. జీలకర్ర, నువ్వులు, తెల్ల నువ్వులు వేపుకోవాలి. ఇప్పుడు అవే వేపుతున్నా. ఒక స్పూన్ శనగపప్పు వేపుతున్నా. శనగపప్పు ఫ్రై అయింది, నువ్వులు వేస్తున్నా. ఇవన్నీ ఫ్రై అయినవి. కాస్తంత ఉప్పు వేసుకొని సరిపోయేంత కొంచెం కారం, ఒక 2 మిక్సీ జార్లో నేను పౌడర్ వేసుకున్నా, కారం పౌడర్ వేసుకొని ఇవి వేపుకున్నవి కూడా దీంట్లోనే వేసుకొని మిక్సీ కొట్టుకొని పొడి చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేసుకుందాం. బెండకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా నేను చీల్చి. దీంట్లోకి ఆ పౌడర్ అనేది లోపల కొంచెం నింపి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. పొడి చేసుకున్న మసాలా అంతా అది మొత్తం బెండకాయలలో పట్టించి పెట్టిన. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుంది. ఎక్కువ ఇక్కడ కదిలేయకుండా మెల్లిగా తిప్పేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయినవి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి తీసేసి అవి కూడా ఫ్రై చేసుకొని తర్వాత అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఆ పౌడర్ ఉన్నది కూడా దీంట్లో మీద వేసుకుంటే బాగుంటుంది. ఆ మిగతావి కూడా వేసిన. ఇవి కూడా ఫ్రై చేసుకుని ఫ్రై అయినవండి. ఇవి ముందుగా వేపుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇవి కూడా వేసేసి ఇట్లా 1 నిమిషం ఇట్లా కలుపుకొని మిగతా ఈ పౌడర్ వేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎక్కువసేపు పెట్టుకోకూడదు, మళ్ళీ మాడు వాసన అంతా బాగుండదు, చేదు వస్తుంది. కాకపోతే దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు ఎట్లా అంటే ఫ్రై చేసినప్పుడే చింతపండు కూడా కొంచెం వేసి ఫ్రై చేసి మిక్సీ కొట్టుకొని పులుపు ఉండడానికి. నేనైతే ఏం చింతపండు వేయకుండా మిగతాదంతా చల్లుకొని పైన కలుపుకుందాం. బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. నేను పప్పు కూడా వేసిన.